మూతికి ముక్కుకి ఒక గుడ్డ, అంటే ఇప్పుడు మనం ఏమంటాం మాస్క్, అలా ఒక గుడ్డ కట్టుకొని రావయ్యా, నీ మంచికే చెబుతున్నానంటే పాప అమాయకుడు అవును నిజమే కాబోలు, అంత మహారాజు దగ్గర కొంచెం శుచి శుభ్రం ఉండాలి కదా అని వాడు గుడ్డ కట్టుకొని మర్నాడు వెళ్తాడు. వెళ్ళగానే మర్నాడు వెళ్లే ముందు ఈ చెన్నై అనేవాడు రాజు దగ్గర మరొక కంప్లైంట్ చేస్తాడు. చూడండి మహారాజా, మీరు ఎంత దయాగుణంతో వాడికి ప్రతిరోజు సహాయం చేసి 2 వరహాలు ఇస్తున్నా వాడికి కృతజ్ఞత లేదు. మీరు ఇచ్చేటువంటి దాంట్లో మీరు మాట్లాడేటప్పుడు మీ నోటి నుంచి వచ్చేటువంటి దుర్వాసన భరించలేక వాడు బయటికి వచ్చి నాతో చెప్తున్నాడు, ఆ డబ్బు సంగతి ఏమో కానీ మీ రాజుగారి దగ్గరికి వచ్చి నేను మాట్లాడాలంటే తెల్లారగానే ఆయన నోటి నుంచి వచ్చే దుర్వాసన భరించలేక నేను ముక్కుకి మూతికి బట్ట కట్టుకొని రావాల్సిన దుస్థితి ఏర్పడింది అని నాతో వచ్చి చెప్పుకుంటున్నాడు, మీతో చెప్పుకోలేక. అంటే రాజుగారు ఎవరికైనా అంతే కదా, కొంచెం మనసు ఇదైపోయి సరేలే అని చూస్తాడు. తెల్లవారి వాడు నిజంగా వీడు అక్కడ ఓ రకంగా చెప్పాడు, ఇక్కడ ఓ రకంగా, కాబట్టి వాడు మూతికి బట్ట కట్టుకొని వస్తాడు. రాగానే వీడు చెప్పింది నిజమేనేమో, ఈయనేమనుకుంటున్నాడు నా గురించి అది కట్టుకున్నాడు అనుకుంటున్నాడు, వాడేమనుకుంటున్నాడు వీడు చెప్పిన దాన్ని బట్టి మహారాజు దగ్గర ఇలా ఉండకూడదని దానికోసం అని వాడు అనుకుంటున్నాడు. వీళ్ళిద్దరి మధ్యలో ఈ విధమైన వైరుధ్యాన్ని వాడు క్రియేట్ చేశాడు. అప్పుడు మహారాజు అడుగుతాడు ఓపెన్గా, ఏమిటి నువ్వు ఇలా అనుకుంటున్నావట కదా అని అంటే, అయ్యో మహారాజా నేనంత కాదు, ఈ చెన్నయ్యనే నాకు మీ గురించి ఇలా చెప్పాడు, ఇలా చెప్పడం వల్ల నేను కట్టుకున్నాను అని ఉన్నది ఉన్నట్టుగా చెప్తాడు. ఇక్కడ మహారాజు అడగడం అనేది మహారాజు యొక్క చిత్తశుద్ధిని తెలియచేస్తుంది.